రాష్ట్రంలోని 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థుల యొక్క ఫీజుల బకాయి చెల్లించమంటే ముఖ్యమంత్రి 3 సంవత్సరాలు దాదాపు దగ్గరకు వచ్చింది, 3 ఏళ్ళు, 3 ఆర్థిక విద్యా సంవత్సరాల యొక్క ఫీజులు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమంటారు. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటిదంటే ముఖ్యమంత్రి గారు దీనిలో ఇబ్బంది పడే ప్రశ్న ఏముందని అడుగుతున్నాను. దాదాపు 8,000 ఫీజుల బకాయిలు పెడితే దీని మూలంగా విద్యార్థుల యొక్క ఫీజుల బకాయి చెల్లించకపోవడంతో ముఖ్యమంత్రి ఒక్కడికే ఎంజాయ్ ఉండొచ్చు, కానీ రాష్ట్రంలోని 14 లక్షల మంది విద్యార్థులు వాళ్ళు నరక యాతన అనుభవిస్తారు. విద్యార్థులు కోర్సు అయిపోయిన వాళ్ళు ఇంజనీరింగ్, ఎంసీఏ, బీసీఏ లేదా డిగ్రీ, పీజీ కోర్సులు అయిపోయిన వాళ్ళు వాళ్ళ యొక్క సర్టిఫికెట్ రాక అప్పులు తెచ్చి, కొందరు దమ్మున్న వాళ్ళు అప్పులు తెచ్చారు, అప్పులు పుట్టిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ నానా ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికెట్లు ఇవ్వగా తీసుకోలేక కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అయితే చదివేటోళ్లకు ఈ ప్రభుత్వం ఇస్తలేదు, మా లెక్చరర్ల జీతాలు ఇవ్వాలి, మీరు చెల్లించండి ఎంబడి అని చెప్పి, చెల్లించే వరకు మిమ్మల్ని రానియమని చెప్పి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇంత ఇబ్బందులు గురి అవుతుంటే, ఇంత నానా కష్టాలు పడుతుంటే నీరజ్ చక్రవర్తి పిడేలు వాయించినట్టు ముఖ్యమంత్రి ఈ బకాయిలు ఇవ్వకుండా వీళ్ళ జీవితాలతో చెలగాట మారుకుంటా రోజుకొక జీవో ఇస్తూ ఈ స్కీమ్ను ఎత్తేద్దామనేది అసలు ప్లాన్. ఇక్కడ రోజు అన్ని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే తట్టుకోలేక కొత్త జీవోలు తీసి నేను విద్యార్థుల ఖాతాలు వేస్తే ఓకే, మరి ఫీజులు కట్టకపోతే అడ్మిషన్లు ఎవరిస్తాడు? ఫీజులు కట్టే వరకు అడ్మిషన్లు ఇవ్వరు. ఇది ఇట్లాంటి స్కీములు చాలా చోట్ల జరిగి ఫెయిల్ అయిపోయింది. నువ్వు అక్రమాలు అరికట్టేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కాలేజ్ మేనేజ్మెంట్ అక్కడ విద్యార్థులు ఉంటారు, విద్యార్థులకు స్కాలర్షిప్లు వస్తాయి, ఫీజులు వస్తాయి, ఫీజులు కాలేజీ వాళ్ళు తీసుకుంటారు, స్కాలర్షిప్లు విద్యార్థులు తీసుకుంటారు. దీనికి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా బీసీ, ఎస్సీలు చదువుకోరాదనే ఒక ఉద్దేశంతో ఈ ఫీజుల బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీలతో చెలగాట మారుతుంది. ముఖ్యమంత్రి గారు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే కమిషనర్ బీసీ లేడు, సెక్రటరీ బీసీ లేడు, ఇన్ఛార్జీలతో నడుపుతున్నారు. ఎప్పుడు పుట్టాడు ఆ డిపార్ట్మెంట్ని ఎవరు పట్టించుకుంటలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఒక కొత్త స్కీమ్ పెట్టలేదు, ఒక కొత్త హాస్టల్ పెట్టలేదు, ఒక కొత్త గురుకులం పెట్టలేదు. ఉన్న గురుకులాలకి ఎసరు పెడుతున్నావు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని వీటిని రద్దు చేసే పథకం ప్లాన్ చేశారు. కులాల పేరు మీద హాస్టల్ ఎందుకు, స్కూళ్ళు ఎందుకు అని చెప్పి కొత్త నినాదం తీశారు. పెద్ద సంఘ సంస్కర్త లేక పేద కులాలు చదువుకోకుండా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఏ వర్గాన్ని, ఏ కులాన్ని, ఏ సమాజంలో ఏ వర్గాన్ని కూడా అణచిపెడతామనేటటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉండొద్దు. ఉన్నోళ్ళు ఎప్పుడు కూడా గతంలో చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు. గతంలో రోషయ్య గారు కూడా ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేయాలని ప్లాన్ చేశాడు. ఉద్యమాలు చేస్తే, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే తిరగకపోతే అమర్ నిరాదీక్ష చేశాం. అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. అప్పుడు సోనియా గాంధీ రోషయ్యని ఇంత మంచి పథకాన్ని ఎందుకు చేస్తున్నామని తొలగించారు. అదేవిధంగా గతంలో అనేక మంది ప్రయత్నం చేశారు. ఇక కేసీఆర్ పీరియడ్లో ఈ పథకాన్ని కొనసాగించిండు. అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఇచ్చిండు. ఈ స్కీమ్ విషయం లోపల చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా ఈ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలి. లేని పక్షంలో మొత్తం ఫీజులు ఇచ్చే వరకు ఎవరిని వదిలిపెట్టారు. ఈ యుద్ధము ప్రభుత్వానికి, ప్రజలకు యుద్ధం. ఇది ప్రజలతోటి యుద్ధం చేసినోడు ఎవడు గెలవలేదు, ముంగట పడలేదు. కాబట్టి ప్రజలకు మేలు చేసే పనులు చేయాలి తప్ప ప్రజలను అరిచిపెడదాం, చదువుకోకుండా చేద్దాం, కుట్రలు చేసిన వాళ్ళు ఎవరు కూడా చరిత్రలా నిలబడలేరు, నిలబడబోరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో స్కీమ్ వల్ల సమాజంలో చాలా మార్పు వచ్చింది.
రాష్ట్ర అభివృద్ధికి, ఈరోజు దేశాభివృద్ధికి ఈ స్కీమ్ ఎంతో ఉపయోగపడ్డది. వేలాది మంది అమెరికాకి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి డబ్బులు పంపిస్తుంటే రాష్ట్ర ఆదాయం పెరిగింది, ఇన్కమ్ సోర్స్ పెరిగింది. ఇక్కడ కూడా అనేక ఐటీ కంపెనీలు వచ్చినాయి. పక్క రాష్ట్రాలలో ఐటీ కంపెనీలలో ఎక్కడ పోయినా మనోళ్ళే. ఆ జీతాలతో ఇక్కడ ఆస్తులు కొంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి పెరుగుతుంది, రాష్ట్ర ఇన్కమ్ సోర్స్ పెరిగింది. ఎంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ స్కీమ్ వల్ల సమాజంలో గుణాత్మకమైన పరిణామాత్మకమైన మార్పు వచ్చి తెలుగు సమాజం అభివృద్ధి చెందుతుంటే పక్క రాష్ట్రం విషయం తీసుకుందాం. అక్కడ ముఖ్యమంత్రి ఏమన్నాడు మొన్న, కృష్ణయ్య గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ అయ్యిండు, మరి అక్కడ కొట్లాడాలి అన్నాడు. అక్కడ బకాయిలు ఉన్నాయి కానీ అక్కడ స్కీమ్ చాలా బాగుంది. అక్కడ స్కీమ్ ఇక్కడ పెట్టాలని పోరాడతాం ఇప్పటి నుంచి. అక్కడ టోటల్ ఫీజులు ఇస్తున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ విద్యార్థులకు 35,000, డిగ్రీకి 10-12,000 ఇస్తున్నారు. అక్కడ ఎంత ఫీజు ఉంటే అంత ఇచ్చేస్తారు. 1,00,000 ఉంటే 1,00,000, 2 లక్షలు ఉంటే 2 లక్షలు మొత్తం ఫీజులు ఇచ్చేస్తారు. మీరు కూడా ఎన్నికల మేనిఫెస్టో, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో మొత్తం ఫీజులు ఇస్తామని పెట్టిర్రు. ఇక ముందు బకాయిలతో పాటు మొత్తం ఫీజులు చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసి వస్తుంది. లేని పక్షంలో ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా ఈజీగా తీసుకోకుండా విద్యార్థుల జీవితాలకు సంబంధించింది కాబట్టి చెలగాట మాడొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. చెలగాట మాడకుండా పక్క రాష్ట్రంలో 15,000 స్కాలర్షిప్ ఇస్తున్నారు కాలేజ్ విద్యార్థులకు, ఈడ 5,000 ఇస్తున్నారు. నువ్వు ఇక్కడ కూడా 15,000కి పెంచాలి. హై స్కూల్ విద్యార్థులకు, పాఠశాల విద్యార్థులకు 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ప్రతి విద్యార్థికి 15,000 ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అమ్మఒడి అని పథకం పెట్టిస్తున్నారు. ఇక్కడ కూడా ఆ పథకం పెట్టాలి. అక్కడికి ఇక్కడికి నువ్వు పోలిక పెడితే అక్కడతోటి నీ ఏ పోలిక కూడా సరిపోదు. అక్కడ వేల కోట్ల రూపాయలు మనకంటే ఎక్కిస్తున్నారు. ఇక్కడ మనం ఈ పథకాన్ని అమలు చేస్తే సంవత్సరానికి 2,500 కోట్లు అవుతాయి. 2,500 కోట్లు ఇవ్వడానికి 3 సంవత్సరాల నుంచి నానా కష్టాలు పడుతున్నారు. సంవత్సరానికి 2,500 కోట్లు ఇస్తే ఇప్పటికీ స్కీమ్ ఖతం అయిపోయేది, బకాయిలు పేరుకపోయేది కాదు, విద్యార్థులకు కష్టాలు ఉండేది కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీన్ని ఏమాత్రం లాగకుండా విద్యార్థుల పట్ల ఏమాత్రం మీకు శ్రద్ధ ఉన్నా, రాష్ట్ర అభివృద్ధి పట్ల, విద్య పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉన్నా వెంటనే బకాయి చెల్లించి వెంటనే పక్క రాష్ట్రం ఇచ్చినట్టుగా మొత్తం ఫీజులు ఇవ్వాలి, ఆ ఫీజుల బకాయిలు చెల్లించాలి, టోటల్ ఫీజులు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ ఉద్యమం ఇంకా ఉధృతం ఇచ్చే వరకు వదిలిపెట్టామని చెప్పి జీవో నెంబర్ 9 విత్డ్రా చేసుకోవాలి. పాత విధానమే కొనసాగించాలి. కొత్త విధానాలు తేవడం లోపల అనేక మందికి అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు విద్యార్థుల ఖాతాలు వేస్తావు, నామకే వస్తే కొన్ని రోజులైనాక దీన్ని తీసేస్తావు. విద్యార్థుల ఖాతాలు వేస్తే కాలేజీలల్లో ఫీజులు ఎవరు కట్టాలి? కాలేజీలలో ఫీజులు కట్టే వరకు అడ్మిషన్లు ఇవ్వరు. కాబట్టి పిల్లలు లేక ఈ స్కీమ్ ఎందుకు పెట్టారు? కట్టే స్తోమత లేదని పెట్టారు. కాబట్టి అడ్మిషన్ల సమయంలో ఫీజులు కట్టరు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దిగి రావాలని చెప్పి డిమాండ్. పెళ్ళుబుకుతున్నటువంటి ఆందోళన, వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు కొనసాగిస్తున్నటువంటి నిర్వాహకం వల్ల అనేక దేశాలు యువత, నిరుద్యోగులు, విద్యార్థులు అట్టుడుకుతున్నటువంటి క్రమంలో తెలంగాణలో గత ప్రభుత్వాల కంటే భిన్నంగా అన్ని విధాలుగా విద్యార్థి లోకాన్ని ఆదుకుంటామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పుల్లో భాగంగా అనేక దేశాలు, అడ్వాన్స్డ్ దేశాలు ఏవైతే ఉన్నాయో విద్యను, వైద్యాన్ని ఉచితంగా ప్రజలకు అందించి ఆ దేశంలో ఉండేటువంటి ప్రతి యువకుడు, ప్రతి విద్యార్థి ఒక శక్తిగా రూపాంతరం చెందేటువంటి సానుకూల పరిస్థితులు కల్పిస్తూ ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాలు, ప్రత్యేకించి విద్యార్థులు, యువకులు బజార్న పడేటువంటి దుర్మార్గపు విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నది. విద్య అనేది విద్యార్థుల ప్రాథమిక హక్కు. ప్రతి విద్యార్థి విషయంలో ప్రభుత్వం తనదైనటువంటి చొరవ ద్వారా గత ప్రభుత్వాల కంటే మెరుగైనటువంటి
అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఈ ప్రభుత్వం గడిచిన 3 సంవత్సరాలుగా విద్యార్థులను హింసించడమే, వాళ్ళ జీవితానికి భరోసా లేనటువంటి దుస్థితిని కల్పించడమే తన పాలన విధానంగా కొనసాగిస్తున్నది. కాబట్టి ఈరోజు 8-9 వేల కోట్ల రూపాయల బకాయిలు కావచ్చు, ప్రతి సంవత్సరం నిన్నగాక మొన్న మనం పేపర్లలో చదివినాం, వార్తలలో వింటున్నాం, తలసరి ఆదాయంలో దేశంలో 2వ స్థానంలో ఉన్నది. ఒకప్పుడు మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు 2వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం. పక్క రాష్ట్రాల తలసరి ఆదాయం తక్కువ ఉన్నా వాళ్ళు విద్యార్థుల విషయంలో చూపిస్తున్నటువంటి చొరవ, విద్యార్థులకు వాళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి తీరును చూసిన తర్వాతనైనా మరి ఆ పరిస్థితిని కొనసాగించాల్సినటువంటి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి సాకులు, మీనమేషాలు, వక్రీకరణలు ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తూ ఉన్నది. అసలు ప్రభుత్వం ఉంది, మా జీవితాలకు భరోసా ఉంది, మా భవిష్యత్తుకు డోకా లేదు, మేము ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం మాకుండేటువంటి నైపుణ్యాలను సద్వినియోగం చేయాలనేటువంటి ఆలోచన లేనటువంటి దుస్థితి విద్యార్థి లోకానికి ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. కాబట్టి కృష్ణయ్య గారు కావచ్చు, మేము కావచ్చు, చాలా కష్టపడి చదువుకొని వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో కృష్ణయ్య గారు విద్యార్థుల విషయంలో తన పోరాటం ద్వారా అన్ని ప్రభుత్వాల మెడలు వంచి వాళ్ళకు అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించిన తర్వాత ఈ వయసులో కూడా 40-50 ఏళ్ళ క్రితం కృష్ణయ్య గారు ఏ పోరాటాన్ని అయితే విద్యార్థి లోకం కోసం కొనసాగించిండో అటువంటి పరిస్థితి ఈ వయసులో కూడా కొనసాగించాల్సినటువంటి పరిస్థితి కొనసాగుతున్నది అనంటే ప్రభుత్వాలు విద్యార్థుల్ని, యువకుల్ని మరి ఎంత ఫర్ గ్రాంటెడ్గా వాళ్ళ జీవితాలు ఏమైనా పర్వాలేదు అనేటువంటి వైఖరి ఇది సమాజానికి, ప్రభుత్వాలకు మంచిది కాదని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తనకు తానుగా విద్యార్థుల విషయంలో సానుకూలంగా ఉండాల్సింది పోయి ఇవాళ ఆందోళన పదం పట్టినప్పటికీ గడిచిన అనేక మాసాలుగా అనేక రకాలుగా విద్యార్థి లోకం, తల్లిదండ్రులు, యాజమాన్యాలు, మాలాంటి రాజకీయ పార్టీల నాయకులు అందరం కూడా ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్న చలనం లేనటువంటి పరిస్థితి కొనసాగుతున్నది అనంటే ఇక ఈ ప్రభుత్వానికి ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా అవసరమైతే అటువంటి కార్యాచరణ కూడా రూపొందించుకొని ముందుకు సాగుతాం. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా విద్యార్థుల కోసం మేమందరం కూడా కలిసి ఏ రకమైనటువంటి పోరాటానికైనా సన్నద్ధమైనటువంటి విషయాన్ని తెలియజేస్తాం చెప్పి హెచ్చరిస్తున్నాం. తక్షణమే విద్యార్థి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మీరే చెప్పారు విద్యార్థుల ఫీజు రిమెంట్స్ స్కాలర్షిప్ మొత్తం చెల్లిస్తామన్నారు. మీకు మూసీ ప్రాజెక్టులకు, మరి 4th సిటీలకు, గాంధీ విగ్రహాలకు కోట్లాది రూపాయలు ఉంటాయి, కానీ విద్యార్థులకు ఇస్తానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని మేము అడుగుతున్నాం. ఇలా మీరు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాలు అవన్నీ నెరవేర్చాలి. విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించి విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన, లేని ఏడల పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సిగ్గుండాల ముఖ్యమంత్రి గారికి కొద్దిగా కూడా దీని మీద శ్రద్ధ తీసుకోకుండా మాట్లాడుతున్నాడు. ఢిల్లీకి పోయి తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు లేవని చెప్పి సిగ్గు లేకుండా ఢిల్లీకి పోయి మాట్లాడుతున్నాడు. ఏదైనా ఒక ముఖ్యమంత్రి హోదా నుండి నువ్వు చెప్పేది బిడ్డ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, తక్షణమే 10,000 కోట్లు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మిలిటెంట్ యాక్ట్ చేస్తామని చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మూసీ సుందరీకరణకు డబ్బులుంటాయి, ఫ్యూచర్ సిటీకి డబ్బులుంటాయి, కానీ మా పేద విద్యార్థులకు డబ్బులు ఉన్నాయా? మిస్టర్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, 2034 దాకా ముఖ్యమంత్రి అంటున్నావు. నువ్వు 2027 దిగిపోతావు, చూసుకో, రాసి పెట్టుకో ముఖ్యమంత్రి. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్లకు 10,000 కోట్లు తక్షణమే ఇవ్వాలి. లేని పక్షంలో మీ ఇల్లును ముట్టడిస్తామని చెప్తున్నాం. పేపర్ స్టేట్మెంట్ ఇస్తే కేసు, ప్రెస్ నోట్ పెడితే కేసు, మీడియా ముంగల మాట్లాడితే కేసు, ఎవరి మీద కేసులు పెడతారో పెట్టుకో. కేసులకు భయపడటం కాదు. నువ్వే అంటావు నా మీద 84 ఉన్నా, నువ్వు అంటున్నావు మా మీద 120 ఉన్నారు, చూసుకో, నువ్వా నేను సిద్ధం. రేవంత్ రెడ్డి గారు తక్షణమే 10,000 కోట్లు విడుదల చేయకపోతే ఆగస్టు 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ ఎట్లయితే విద్యార్థులందరూ నీటి మీద చేసిర్రో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా పార్క్ లా అదే విధంగా నేను గద్దె తీస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.